నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పనిచేయని ఐఏఎస్ అధికారుల్ని కాల్చిపారేయాలి. ఆ మధ్య మన రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇవి. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం పూర్తి విరుద్ధం. పనిచేసిన అధికారిని సస్పెన్షన్తో సాగనంపాలి. అది సాధ్యం కాకపోతే బదిలీ వేటుతో బహుకరించాలి. అక్కడ ఇక్కడ అని తేడా లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నిజాయితీకి నేతశ్రీలు ఇస్తున్న నయా నజరానా ఇది. ముఖ్యంగా ఐఏఎస్లకు సంబంధించి అడ్డగోలు వ్యవహారాలు రోజుకో వికృత రూపం దాల్చుతున్నాయి. మంచి పని చేసినా శభాషణాల్సింది పోయి వేధింపుల పర్వంతో పాలకులు చేస్తున్న నిర్వాకాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. అయితే స్వార్థ ప్రయోజనాలతో నేతలు సాగిస్తున్న ఆగడాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఒత్తిళ్లకు అడ్డుకట్ట వేసేలా సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. బదిలీల బంతాటలు ఆపాలంటూ నేతలకు గట్టి హెచ్చరికలు పంపింది. మాట వింటే సరే, లేకుంటే తంతే శంకరగిరి మాన్యాలే, లేదంటే సస్పెన్షన్ వేటే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీసు ఉద్యోగుల దుస్థితి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాల్లో ఒకటైన పరిపాలన విభాగం వాస్తవ పరిస్థితి. రాజ్యాంగం కల్పించిన రక్షరేఖలు, హోదా తెచ్చే అధికారాలు ఎన్ని ఉన్నా నేతాశ్రీల ముందు వారు తలదించుకోవాల్సిందే. ఐఏఎస్ వంటి అఖిల భారత స్థాయి అధికారులకు ఒకచోట బాధ్యతలు అప్పగించిన తర్వాత కనీసం 2 ఏళ్లైనా పనిచేసే అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాల తీర్పులు ఉన్నా వాటిని పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఇదే అంశంపై 83 మంది విశ్రాంత ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఐఏఎస్లపై రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనని దుర్గాశక్తి నాగ్పాల్, అశోక్ ఖేమ్కా బదిలీలను ఉదాహరణగా పేర్కొంది. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి, అసమర్థతను తగ్గించేందుకు ఐఏఎస్ల బదిలీల కోసం స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా అఖిల భారత సర్వీసు ఉద్యోగుల బదిలీలకు నిర్ణీత కాలపరిమితి నిర్ణయిస్తూ 3 నెలల్లో ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. బదిలీ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలంది. ఆ విధంగా కాలపరిమితి నిర్దేశించడం వల్ల పనిలో నిబద్ధత, సమర్థత పెరిగి సుపరిపాలనకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. నియామకాలు, బదిలీలు, క్రమశిక్షణా చర్యలను నియంత్రిస్తూ రాజకీయ జోక్యాన్ని అరికట్టేలా పార్లమెంటు ప్రత్యేక చట్టం తేవాలని కేంద్ర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసింది. आज ये बुनियादी परिवर्तन हुआ है, ये बड़ा इम्पोर्टेंट डे है. कई चीजें होना है, बहुत चीजें होना है. ये समझना है कि प्रशासन में 5% पॉलिसी है, 95% इम्प्लीमेंटेशन है. इम्प्लीमेंटेशन सिविल सर्विसेज के साथ है. तो आज उसमें आप जितना परिवर्तन करेंगे प्रशासन तंत्र में उतना इंप्रूवमेंट रहेगा. तो आज ये प्रथम कदम है जो ये शुरू हुआ. అధికారులపై రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అన్నది సత్యం. ఏ పని చేపట్టాలన్నా, సంక్షేమ ఫలాల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా నేతల ఆదేశాలకు ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి. అందుకే పాలనా నిర్ణయాల్లో ఉన్నతాధికారులు నేతల మౌఖిక ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా అలా ఆదేశాలు జారీ చేస్తే వాటిని రికార్డు చేయాలని వెల్లడించింది. అంతేకాకుండా ఏ అధికారైనా నేతల ఆదేశాల ప్రకారం నడుచుకున్నామంటూ విచారణ నుంచి తప్పించుకోలేరని అవినీతికి పాల్పడుతున్న ఐఏఎస్లకు హెచ్చరికలు పంపింది. వాస్తవానికి మన దేశంలో నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీ బహుమానం లభిస్తోంది. ఈ రాజకీయ ఒత్తిళ్లతో బలైన అధికారులు ఎందరో. ఉత్తరప్రదేశ్ మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తి నాగ్పాల్ ఉదంతం ఓ ఉదాహరణ మాత్రమే. 2013 జూలై 27 వరకు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విధులు నిర్వహించిన ఆమె విధుల్లో చేరిన 6 నెలల్లోనే కొమ్ములు తిరిగిన ఇసుక మాఫియాను పరుగులు పెట్టించింది. యమునా తీరం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేసింది. కొన్ని వారాల వ్యవధిలోనే 300 ట్రక్కుల్ని ఠాణాలకు తరలించింది. బెదిరింపులకు అదరలేదు, బెదరలేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆమె కష్టానికి ఊహించని బహుమతిని ఇచ్చింది. అత్యంత వివాదాస్పద పరిస్థితుల మధ్య సస్పెన్షన్ వేటు వేసింది.
దుర్గాశక్తి నాగ్పాల్ పై వేటుకి యూపీ ప్రభుత్వం చూపిన కారణం మాత్రం సర్కారు భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదు కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడమే. పేరుకి అదంతా పరిపాలనా పరమైన నిర్ణయమని, మతపరమైన విద్వేషాలు రాకుండా చూడటానికే అని ప్రభుత్వం సమర్థించుకుంటున్నా తెర వెనుక ఇసుక మాఫియానే చక్రం తిప్పిందనేది అక్కడి బహిరంగ రహస్యం. అందుకే అఖిలేష్ ప్రభుత్వంపై ఉన్నత స్థాయి అధికారిక వర్గాలు, మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలకు భయపడో లేదా చేసిన తప్పు తెలుసుకునేమో కానీ యూపీ సర్కార్ గత నెలలో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. వాస్తవానికి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఐఏఎస్ అధికారులతో వ్యవహరిస్తున్న తీరు అనేకసార్లు వివాదాస్పదమైంది. ఆయన అధికారంలోకి వచ్చాక తీసుకున్న మొదటి నిర్ణయమే 279 మంది అధికారుల బదిలీ. అందులో 51 మంది ఐఏఎస్లు, 88 మంది ఐపీఎస్లు ఉన్నారు. ఆయన ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా అధికారులను స్వప్రయోజనాలకు ఆడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటే ఏ రాష్ట్రం మినహాయింపు కాదు. ఉమాశంకర్, యు సగాయం, అశోక్ ఖేమ్కా ఇలా కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలు. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే అధినేత కరుణానిధి కుటుంబం మెడకు చుట్టుకున్న మధురై గ్రానైట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన యు సగాయం 20 ఏళ్ల సర్వీస్ లో 18 సార్లు బదిలీ అయ్యారు. తమిళనాడు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కమిషనర్ గా ఉన్న సి ఉమాశంకర్ 22 ఏళ్లలో 20 సార్లు స్థానం మారాల్సి వచ్చింది. బదిలీల సంఖ్య కాదు, వారిని పంపిన స్థానాల్ని చూస్తే నిజాయితీ పేరెత్తాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అయినా వారు మాత్రం వారి విధి ధర్మాన్ని వదిలిపెట్టక నేటికి వారి పని వారు చేసుకుని పోతున్నారు. మొన్నీ మధ్యే హర్యానాలో అధినేత్రి అల్లుడి గారి గిల్లుడిని బయటపెట్టిన అశోక్ ఖేమ్కా ఉదంతం సృష్టించిన సంచలనము సాధారణమైంది కాదు. రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణల్ని నిగ్గుతేల్చే చర్యలు తీసుకున్నందుకే అతడిపై అన్యాయంగా బదిలీ వేటు పడింది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ ఖేమ్కాకి హర్యానా రాష్ట్ర సర్కార్ బదిలీని బహుమతిగా ఇచ్చింది. ఆయన్ను ఆ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఎండీగా 12 ఏళ్ల జూనియర్ కింద నియమించింది. 2005 నుంచి వాద్రా సంస్థల భూ లావాదేవీలపై విచారణకు ఆదేశించిన 3 రోజుల్లో బదిలీ జరిగిపోయింది. బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్ల వరకు ఐఏఎస్లను బదిలీ చేయొద్దని నిబంధనలు చెబుతుంటే 80 రోజుల్లోనే ఆయన మరో పోస్టుకు మారారు. అలా 21 ఏళ్ల వృత్తి జీవితంలో 44 సార్లు బదిలీ అందుకున్న ఖేమ్కా నిజాయితీకి దక్కుతున్న గౌరవానికి ఉదాహరణగా నిలిచారు. అంతటితో ఆగని హర్యానా ప్రభుత్వం రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ ఒప్పందాన్ని రద్దు చేసినందుకు ఖేమ్కాపై అభియోగాలు నమోదు చేసింది. అయినా బెదరని ఖేమ్కా అల్లుడి గారి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ కమిటీకి నివేదిక సమర్పించారు. అందుకే హర్యానా సర్కారు ఖేమ్కాను మరోసారి లక్ష్యంగా చేసుకుని విత్తన అభివృద్ధి సంస్థలోకి బదిలీ చేసిన తర్వాత విత్తన అమ్మకాలు తగ్గాయంటూ మరో అభియోగ పత్రం నమోదు చేసింది. నిజాయితీగా పనిచేసిన అధికారికి ఏలికలు ఇస్తున్న బహుమానాలు ఇవి. జమ్మూ కాశ్మీర్ లో ఓ ఐఏఎస్ అధికారి కబాబ్స్ బదులు శాండ్విచ్ ఏర్పాటు చేశారనే కారణంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసిందంటే దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక అధికారుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనూ ముక్కుసూటిగా వెళ్లే అఖిల భారత సర్వీసు అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అందులోనూ ఐఏఎస్లదే అగ్రస్థానం. తర్వాత ఐపీఎస్, ఐఎఫ్ఎస్లది అదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రస్తుత కేడర్ బలం ప్రకారం దాదాపు 295 మందికి పైగా ఐఏఎస్లు, 230 వరకు ఐపీఎస్లు, 150 మంది వరకు ఐఎఫ్ఎస్లు ఉన్నారు. ఇందులో దాదాపు 40% క్షేత్రస్థాయిలో పనిచేసేవారు కాగా మిగిలిన వారంతా రాష్ట్ర రాజధానిలో సేవలందించేవారే. వీరిలో మేలిముత్యాలు ఎంతమంది అంటే మాత్రం వేళ్లపై లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే వారి వ్యక్తిగత నిర్వాకాల్ని పక్కన పెడితే నిజాయితీగా నిలబడిన కొందరిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు అలాంటిది. మహిళా సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండే నుంచి మొదలు పెడితే మనకు ఎంతో మంది శక్తి నాగపాల్, అశోక్ ఖేమ్కాలు కనిపిస్తారు. పోలీస్ వ్యవస్థలో మరీ ఘోరం. లిక్కర్ మాఫియాను పరుగులు పెట్టించిన ఐపీఎస్ శ్రీనివాసరెడ్డి, ఆయన పై అధికారి భూపతి బాబులకు ఏం జరిగిందో రాష్ట్రం మొత్తానికి తెలుసు. వాస్తవానికి మన దేశంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. బీహార్లో 4 ఐఏఎస్ అధికారులు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఐపీఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను ఇసుక మాఫియా దారుణంగా హతమార్చింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి దినదిన గండంగా ఉంది.
మన రాష్ట్రంలో నిజాయితీ గల అధికారులను కార్యాలయాల్లోనే బెదిరించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇదే సమయంలో రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తున్న ఆదర్శ అధికారులు ఎంతో మంది ఉన్నారు. తమిళనాడులో ఇటీవల 4 యువ ఐఏఎస్లు అంగన్వాడీ కార్యకర్తల నియామకాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి పాలనలో సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఢిల్లీ ఐఏఎస్ అధికారిణి శక్తి సిన్హా విద్యుత్, ఆర్థిక రంగాల్లో నేతల జోక్యాన్ని నిరసిస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య సౌధంలో కీలక విభాగమైన కార్యనిర్వాహక వర్గం ఈ దురవస్థకు దేశం మొత్తం చెల్లిస్తున్న మూల్యం గురించి మాట్లాడాలంటే జీవితాలు సరిపోవు. అందుకే సుప్రీం మొట్టికాయలతో అయినా ఏలికల వైఖరిలో మార్పు వచ్చి ఐఏఎస్ల అడ్డగోలు బదిలీలు, సస్పెన్షన్లకు అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి. సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన అంశాలు ఆచరణలోకి వస్తే ఐఏఎస్, ఐపీఎస్ల ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందుతుందనడంలో సందేహం లేదు. విద్యార్థులు మంచి మార్కులు రావాలని, నిరుద్యోగులు పెద్ద ఉద్యోగం కావాలని, వ్యాపారులు లాభాలు గడించాలని, నేతలు పదవులు కావాలని, ఇలా ఒక్కో రంగానికి చెందిన వారు తమ లక్ష్యాల గురించి కలలు కంటూ ఉంటారు. కానీ ఆకాశానికి చిల్లు పడిందని, భూప్రపంచం బద్దలైందని, గత జన్మలో రాజునని, ఇలాంటి చిత్ర కలలు ఎవరికి వస్తాయి? మీరు ఊహించింది నిజమే. సాధువులు, సన్యాసులు, బాబాలు. ఈ మధ్య ఓ సాధువుకు ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో 1000 టన్నుల బంగారం ఉందని కలొచ్చింది. ఈ విషయాన్నే ప్రభుత్వ పెద్దలకు చెప్పి నిధి కోసం తవ్వకాలు జరపండంటూ పట్టుబట్టాడు. ఇంకేముంది, సాధువు చెప్పిన మాటలపై శాస్త్రీయ అధ్యయనం చేయకుండానే పాలకులు తవ్వకాలకు ఆదేశించారు. 12 రోజుల పాటు నిధి కోసం శోధించిన అధికారులు చివరకు తుప్పు పట్టిన ఇనుప ముక్కలను బయటికి తీశారు. అంగారకుడిపైకి మంగళయాన్కు సిద్ధమవుతున్న ఇదే దేశంలో గుడ్డిగా ఓ సాధువు మాటలు నమ్మి పాలకులు సాగిస్తున్న ఉన్నవ్ బంగారు తవ్వకాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట వెనుకటికొకడు. ఇప్పుడు మన సర్కారు పెద్దల వ్యవహార శైలి ఇదే విధంగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని దౌండియా ఖేరాలో బంగారం నిధులున్నాయంటూ ఓ సాధువు కలగంటే ఇదిగో తవ్వి తీస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం బింకాలుపోయింది. చారిత్రక పరిణామాలు, శాస్త్రీయ అధ్యయనం, ముందస్తు ప్రణాళిక లేకుండా పురావస్తు శాఖ తవ్వకాలు ప్రారంభించింది. భూగర్భ శాఖ సైతం తమ వంతు సహకారం అందించింది. 1000 టన్నుల బంగారం ఉందన్న సాధువు కలను నమ్మి రాజా రాంబక్ష్ సింగ్ కోట పరిసరాల్లో 12 రోజులుగా ఏకధాటిగా శోధించారు. చివరకు బంగారం కాదు కదా, కనీసం ఇత్తడి కూడా లేదని తేల్చారు. చేసిన ఘనకార్యానికి సిగ్గుపడాల్సింది పోయి తవ్వకాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని దౌండియా ఖేరా పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎందుకు మార్మోగిందో తెలుసుకోవాలంటే కొంత చరిత్ర తిరగేయాలి. రాంబక్ష్ సింగ్ అనే రాజు 19వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని దౌండియా ఖేరాను పరిపాలించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో రాజ్యమంతా సిరి సంపదలతో భాసిల్లిందని ప్రసిద్ధి. ప్రస్తుతం దౌండియా ఖేరా గ్రామంలోని శివాలయాన్ని కట్టించింది కూడా ఆయనే. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సర్కారు రాంబక్ష్ సింగ్ ను ఉరితీసింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు ఆయన సంపదనంతా దోచుకుపోయారని, కట్టడాలను ధ్వంసం చేశారని ఇలా రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు 180 ఏళ్ల క్రితం మరణించిన రాజా రాంబక్ష్ సింగ్ పేరు ఇప్పుడు అందరి నోటా వినిపించడానికి అసలు కారణం శోభన్ సర్కార్ అనే ఓ సాధువు. దౌండియా ఖేరాలో నివసించే 70 ఏళ్ల శోభన్ సర్కార్కు రాజా రాంబక్ష్ సింగ్ ఓ రోజు కలలో కనిపించారట. అంతేకాదు, తన రాజమందిరం కింద 1000 టన్నుల బంగారముందని సెలవిచ్చారట. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థను చూసి బాధగా ఉందని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను దాచిన బంగారాన్ని వాడుకోవాలని సూచించారట.
సాధారణంగా ఇలాంటి కల గురించి మనతో ఎవరైనా చెబితే 1-2 సార్లు ఆలోచిస్తాం. నలుగురితో చర్చించి వాస్తవాలేమిటో తెలుసుకుంటాం. అంతేగాని ఓ సాధువు మాటలను గుడ్డిగా నమ్మడానికి ఏమాత్రం అంగీకరించాం. కానీ పేరులోనే సర్కార్ను చేర్చుకున్న శోభన్ సర్కార్ చెప్పిన విషయాన్ని పదే పదే చెబుతూ మన ప్రభుత్వాన్ని మాత్రం నమ్మించగలిగాడు. దౌండియా ఖేరాలో 1000 టన్నుల బంగారం ఉందన్న కల గురించి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పురావస్తు శాఖకు శోభన్ సర్కార్ సెప్టెంబర్లోనే లేఖలు రాశాడు. మొదట్లో ఆయన లేఖను ఎవరూ లెక్క చేయలేదు. తన మాటలను ఎవరూ నమ్మట్లేదని గ్రహించిన శోభన్ సర్కార్ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి చరణ్ దాస్ మహంత్ను ఆశ్రయించాడు. సాధువు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసించిన చరణ్ దాస్ ఇదే విషయాన్ని యువరాజు రాహుల్ గాంధీ చెవిన వేశారట. ఇంకేముంది, వెంటనే తవ్వకాలు జరపండంటూ పురావస్తు శాఖకు ఆదేశాలందాయి. పెద్దల ఆదేశాల మేరకు అక్టోబర్ 12న దౌండియా ఖేర్కు చేరుకున్న ఓ పురావస్తు శాఖ బృందం 2 చోట్ల భూమికి రంధ్రాలు చేసి నమూనాలు సేకరించింది. భూమికి 20 మీటర్ల లోతులో ఏదో లోహం ఉందని గుర్తించింది. భూగర్భ శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కానీ అది బంగారమా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు. పెద్దల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లకు తలొగ్గి చివరకు అక్టోబర్ 18న శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మరీ తవ్వకాలు ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందిన 12 రోజులు తవ్వకాలు జరిపితే తప్ప వాస్తవాలు నిర్ధారించలేని స్థితిలో పురావస్తు శాఖ ఉండటం మన దౌర్భాగ్యం. పురావస్తు శాఖ తవ్వకాలు ప్రారంభించింది మొదలు అధికారులు, నేతలు, మీడియా, స్థానిక ప్రజలు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 3 వారాల్లో తవ్వకాలు పూర్తవుతాయని సాంస్కృతిక శాఖ చెబితే పురావస్తు శాఖ మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చంటూ తన పని తాను చేసుకుపోతోంది. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీకే మిశ్రా సారథ్యంలోని 12 మంది సభ్యుల బృందం 3200 మీటర్ల విస్తీర్ణంలో ఈ తవ్వకాలు జరుపుతోంది. ఇప్పటిదాకా దాదాపు 5 మీటర్లు తవ్విన పురావస్తు శాఖ ఇటుక, గోడ అవశేషాలు, తుప్పుపట్టిన ఇనుప ముక్కలు, పగిలిన చేతుగాజులను మాత్రమే గుర్తించినట్లుగా తెలుస్తోంది. తవ్వకాల కోసం ఎంత ఖర్చు చేశారనే విషయంపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెయ్యి టన్నుల బంగారం ఉందన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు, వార్తా సంస్థల ప్రతినిధులు, ప్రత్యక్ష ప్రసార వాహనాలతో దౌండియా ఖేరాలో జాతర వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో జనం తాకిడిని గమనించిన కొందరు వ్యక్తులు అక్కడే చిన్న దుకాణాలు, హోటళ్లను ఏర్పాటు చేశారు. మీడియా, సందర్శకుల హడావిడిని చూసి పోలీసులు కూడా భద్రతను పటిష్టం చేశారు. పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చి అణువణువు పరిశీలిస్తున్నారు. చీకట్లోనూ దృశ్యాలను చూపించే కెమెరాలతో సందర్శకుల కదలికలపై నిఘా ఉంచారు. ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించని నిధి కోసం ఎవరికి వారే వాటాలేసుకోవడం ఈ తవ్వకాలకు సంబంధించిన మరో ఆసక్తికర పరిణామం. నిధి లభ్యమైతే రాజా రాంబక్ష్ సింగ్ వారసులకు వాటా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన 5వ తరం వారసుడు చండీ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేస్తున్నాడు. రాంబక్ష్ సింగ్ క్షత్రియుడైనందున ఆయన సంపదపై క్షత్రియులందరికీ సమాన హక్కుంటుందని అఖిల భారత క్షత్రియ మహాసంఘ్ వాదిస్తోంది. నిధిలోని కొంత మొత్తాన్ని తమ ఊరి అభివృద్ధికే ఖర్చు చేయాలని దౌండియా ఖేరా గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు గుప్త నిధికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తవ్వకాలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి ఏకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. అయితే ఊహాజనిత అంశాలపై మార్గదర్శకాలు జారీ చేయలేవంటూ సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. యూపీలో నిధి తవ్వకాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్సులో ఊహలకు స్థానం లేదని, ఈ అంశానికి ఓ తార్కిక ముగింపు ఉండాల్సిందేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. ఓ సాధువు కళ ఆధారంగా తవ్వకాలు జరపడాన్ని చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. శాస్త్రీయ ఆధారాల్లేని తవ్వకాల కంటే స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీయడం సహేతుకంగా ఉంటుందని ఆయన కేంద్రం తీరును ఎండగట్టారు. సర్కారు వైఖరిపై యూపీఏ మిత్రపక్షాలు సైతం అసహనం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ చర్యలు సాధువుల అతీత కల్పనలను మరింత ప్రోత్సహించడానికి దారితీస్తాయని ఎన్సీపీ అధినేత కేంద్ర మంత్రి శరద్ పవార్ హెచ్చరించినా పట్టించుకునే నాథుడే లేడు. బంగారం నిధులున్నాయంటూ ప్రభుత్వం చేత తవ్వకాలు జరిపిస్తోన్న సాధువు శోభన్ సర్కార్ ఎవరు? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా శకుల్నా పూర్వ గ్రామంలో జన్మించిన శోభన్ చిన్నతనంలోనే ఆధ్యాత్మిక భావాల వైపు ఆకర్షితుడయ్యాడు. స్వామి సత్సంగానంద్ వద్ద శిష్యరికం చేసిన ఆయన ఆ తర్వాత సొంతంగా ఆశ్రమం నిర్మించుకున్నారు. యూపీలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ధర్మ ప్రవచనాలు బోధించారు. తన ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రచారాలపై పెద్దగా ఆసక్తి చూపని ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు రారు. తన ఆశ్రమంలోకి ఎలాంటి కెమెరాలను అనుమతించారు. ఆయన తరపున శిష్యుడు ఓంజీ మాత్రమే మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. వెయ్యి టన్నుల బంగారం కలగన్న శోభన్ సర్కార్ ఫతేపూర్ జిల్లాలోని ఆదంపూర్ గ్రామ శివాలయంలో మరో 2500 టన్నుల బంగారు నిధులున్నాయని కలగన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఆయన లేఖ కూడా రాశారు. కానీ అప్పట్లో శోభన్ సర్కారు మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల దౌండియా ఖేరాలో తవ్వకాలు ప్రారంభమైన తర్వాత కొందరు ఆగంతకులు ఆదంపూర్ గ్రామ శివాలయంలో నిధి కోసం ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. బ్రిటిష్ పాలనకు ముందు అనేక మంది రాజులు పాలించిన మన దేశం ఒకప్పుడు బంగారం, వెండి, వజ్రాలు, మణులు, మాణిక్యాలతో ప్రపంచాన్ని ఆకర్షించిన మాట వాస్తవమే. ఇప్పటికీ నాటి రాజుల సంపద భూమి లోపల పురాతన కట్టడాల కింద నేలమాళిగల్లో ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వారసత్వ సంపద వెలికితీతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వార్తల్లో వాస్తవమెంత అనే విషయాన్ని ముందుగా అధ్యయనం చేయాలి. ఒకవేళ నిధులున్నాయని శాస్త్రీయంగా రుజువైతే పురాతత్వ, భూగర్భ శాఖల ఆధ్వర్యంలో వారసత్వ సంపదను వెలికితీయాలి. కాని మన పాలకులు వీటన్నింటినీ పక్కనబెట్టి కేవలం ఒక సాధువు కలను నమ్మి దౌండియా ఖేరాలో తవ్వకాలు జరపడం దురదృష్టకరం. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన ప్రభుత్వం స్వయంగా ఓ స్వామీజీ మాటలను ప్రామాణికంగా తీసుకోవడం మన దౌర్భాగ్యం. నమస్కారం.